పారాసెటమాల్ ఇవ్వగానే 101 ఉన్న టెంపరేచర్ 98.6కి రావట్లేదు అని చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. మనం ఇచ్చే పారాసెటమాల్ ఆ చైల్డ్కి ఉన్న డిస్కంఫర్ట్ని తగ్గించడానికి మాత్రమే. జ్వరం పెరిగినప్పుడు వచ్చే అనీజీనెస్, ఒళ్ళు నొప్పులు, క్రాంకీగా ఉండడం ఇలాంటి వాటిని తగ్గించడానికి మాత్రమే. టెంపరేచర్ పెరిగినది ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో ఉండే థర్మోస్టాట్ రెగ్యులేట్ చేస్తుంది. ఆఫ్టర్ 1-2 అవర్స్ అదే నార్మలైజ్ అయిపోతుంది. కామన్గా చాలామంది పేరెంట్స్ హై ఫీవర్ ఉంది, తగ్గట్లేదు అని చెప్పి కాంబినేషన్ సిరప్స్ ఇచ్చేస్తుంటారు. యూజువల్గా మెడికల్ షాప్స్కి వెళ్తే వితౌట్ ప్రిస్క్రిప్షన్ వాళ్ళు ఏం తెలియకుండా ఇచ్చేది ఇలాంటి సిరప్స్. ఐబుజెసిక్ ప్లస్, ఐబుప్రోఫెన్ విత్ పారాసెటమాల్, మెఫ్తల్ పి, మెఫెనమిక్ యాసిడ్ విత్ పారాసెటమాల్, ఇలాంటి కాంబినేషన్ సిరప్స్ అస్సలు వాడకుండా ఉండడం సేఫ్. హై ఫీవర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి డాక్టర్? పారాసెటమాల్ వేస్తే తొందరగా రిలీఫ్ రావట్లేదు మా వాడికి అని అడుగుతారు. అలాంటప్పుడు ఐబుప్రోఫెన్ విడిగా దొరుకుతుంది వితౌట్ పారాసెటమాల్ కాంబినేషన్. కరెక్ట్ డోస్ తెలుసుకొని అండర్ డాక్టర్ సూపర్విజన్ ఇలాంటి సిరప్ అకేషనల్గా ఇవ్వచ్చు విత్ ప్రికాషన్స్. మెఫ్తల్ లాంటి సిరప్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఫీవర్ రాగానే దయచేసి వాడద్దు. మెఫ్తల్ అండ్ ఐబుప్రోఫెన్కి సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ చాలా పెద్దగా ఉంటుంది. కంపేర్ టు దెమ్ పారాసెటమాల్ ఈజ్ ఎ సేఫర్ డ్రగ్ టు యూజ్ ఇన్ చిల్డ్రన్.